ఆల్. ఈరోజు మనం శబ్ద కాలుష్యం వల్ల వచ్చే వినికిడి లోపం, నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజులో భాగంగా మనం ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాం. ఇంట్లో పెట్టే టీవీ సౌండ్లు, మిక్సీలు, గ్రైండర్లు, రేడియో అండ్ బయటకు వెళ్తే ట్రాఫిక్లు, ఇలా రకరకాల శబ్దాల మధ్యనే మనం జీవిస్తుంటాం. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎంతవరకు మనం వినే శబ్దం సేఫ్, ఎంత దాటితే ప్రమాదకరం అనేది ముందుగా తెలుసుకోవాలి. అండ్ ఎంత దాటితే అది నాయిస్ హజార్డ్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఈ నాయిస్ వల్ల పోయేటువంటి వినికిడి అనేది 60% ప్రివెంటబుల్, అంటే రాకుండా 60% మనం చూసుకోవచ్చు. కేవలం సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మధ్య మనందరం దీని బారిన పడుతున్నాం. అండ్ ఇలాంటి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. కనకదుర్గమ్మ నిమజ్జనం రోజు నిమజ్జనం చేయడానికి డీజే పెట్టుకొని వెళ్తుంటే అందరితో పాటు నేను కూడా ఎగురుకుంటా పోయా. పెద్ద డీజే, అది ప్లాస్మా డీజే. ఆ ప్లాస్మా డీజేకి షో వారం రోజులు అవుతుంది. సో మీరు ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే సరైన అవగాహన కలిగి ఉండండి. థ్యాంక్ యూ.